నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకుంటున్నాం. అంటే ఉన్నది ఉన్నట్టుగా ఇందులో భాగంగా నిన్నటి వరకు 2 స్కందాలు పూర్తి చేశాం. మూడవ స్కందాన్ని నిన్నటి వరకు 81 భాగాలుగా చెప్పుకున్నాం. ఇంకా మిగిలింది. ఈ రోజున 82వ భాగం ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాసుడు వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. ఒక ఇంటి యందు ఉంటూ సంసారానికి కట్టుబడ్డ గృహస్థులు గృహస్థాశ్రమ ధర్మాలను పాటిస్తూ ధర్మార్థ కామాలపై ప్రీతి కలిగి వాటితోటే సంతుష్టులై వాటిని సాధించడంలోనే మునిగి తేలుతూ ఉంటారు. వేదాల్లో నిర్ణయింపబడ్డ భాగవత ధర్మాలకి భగవద్భక్తికి విముఖులై ఉంటారు. వాళ్ళు మరల ఆ ధర్మాలనే అనుష్ఠిస్తూ ఉంటారు. కానీ ఇలా దేవతలకు పితరులకు సంబంధించిన సత్కర్మలను ఆచరించడంలోనే నేర్పరులై భాగవత ధర్మం నుంచి విముఖులై క్రతువులచే దేవతల్ని పితృదేవతల్ని వదలలేక కోర్కెలు నిండిన చిత్తం కలవారై మోక్షాన్ని అందుకోలేరు. వారు ధూమ్రాది మార్గాల్లో చంద్రలోకం చేరి అమృతపానం చేసి అక్కడ సుఖాలు అనుభవించి పుణ్యం తరిగిపోయి నశింపగా మళ్లీ జన్మ ఎత్తడానికి భూలోకానికి వస్తారు. అంత మాత్రమే కాకుండా మా దేవహూతికి చెప్తున్నాడు కపిలుడు, కల్పాంతంలో అత్యంత నిర్మలమైన ఆదిశేషువు పానుపు మీద శ్రీమన్నారాయణుడు యోగముద్రలో మునిగి ఉన్న సమయంలో సమస్త లోకాలు కూడా ప్రళయాన్ని పొందుతాయమ్మా. ఈ లోకాలన్నీ అప్పుడు నష్టం చెందుతాయి, ఏవీ ఉండవు. అటువంటి సర్వేశ్వరుణ్ణి బుద్ధిమంతులైన వారు ధ్యానిస్తారమ్మా. వారు అచంచలమైన భక్తి ప్రపత్తులతోటి తమ ధర్మాలన్నీ కూడా ఫల రూపంలో అనుభవించడానికి ఏమాత్రం ఇష్టపడరు. వారు సంసారంపై ఆసక్తి లేకుండా ప్రసన్నము పవిత్రమైన అంతఃకరణతో సర్వకర్మ సన్యాసపూర్వక జ్ఞాన నిష్టలో సన్యాస ధర్మం వహించి సర్వము కమలనాభుడికే అర్పించి ప్రశాంత చిత్తులై సర్వసంగ పరిత్యాగులై పుండరీకాక్షుని ఆరాధన తప్ప తదితర ధర్మాల నుండి దూరంగా ఉంటూ నిత్యం ఆ దైత్యారంటే దైత్యులకు అరి అంటే శత్రువు. ఆ ఎవరు? విష్ణుమూర్తి. ఆయన్నే భావిస్తూ ఉంటారమ్మా. అంతేకాక నేను అనే అహంకారం గాని నాది అనే మమకారం గాని లేకుండా ఉంటారు. వెలుగు త్రోవల ప్రయాణించువాడు, ఉన్నతోన్నతమైన చరిత్ర గలవాడు, లోకమంత్రా నిండి ఉన్నవాడు, పవిత్రమైన యశస్సు గలవాడు, జగత్తులు పుట్టడానికి నిలకడకి వినాశనానికి కారణమైనవాడు, నాశం లేనివాడు, జన్మ లేనివాడు, శ్రేష్ఠుల్లో శ్రేష్ఠుడు, పురుషోత్తముడు, నవపుండరీకనయనుడు అయిన సర్వేశ్వరుడిపై బుద్ధిని నిలిపి మళ్లీ జన్మంటూ లేని మహనీయ మార్గంలో స్వచ్ఛమై ఆనందమయమై తేజో విరాజితమైన దివ్యధామాన్ని శాశ్వతంగా చూరగొని సుఖించే ధీరులు పునర్జన్మ కోసం పుడమిపైకి ఎప్పటికీ రారమ్మా. కొందరు తెలియని వారు పరమేశ్వరుడనే దృష్టితో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుణ్ణి ఉపాసిస్తారు. వారు బ్రహ్మతో పాటు సత్యలోకంలో ఉంటారు. బ్రహ్మ ఆయుర్దాయం 2 పరార్థాలు. ఆ 2 పరార్థాల కాలం పూర్తి కాగానే బ్రహ్మకు ప్రళయం వస్తుంది. ఆ తర్వాత బ్రహ్మ భగవంతుడిలో విలీనం అవుతాడు. పృథివీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు, మనస్సు, పంచేంద్రియాలు, పంచతన్మాత్రలు, వాటితో కూడిన సమస్త ప్రకృతి, సకల లోకాలు సర్వసమర్థ అయిన సర్వేశ్వరుడిలో విలీనమైపోతాయి. అప్పుడు సత్యలోకవాసులైన వారు బ్రహ్మలోకంపై అభిమానం వదిలి బ్రహ్మతో కూడా పరమానంద స్వరూపుడు సర్వోత్కృష్టుడు అయిన పురాణ పురుషునిలో కలిసిపోతారు. కాబట్టి తల్లి, నువ్వు సకల ప్రాణుల హృదయ పద్మాల్లో నివాసం చేస్తూ ఉండేవాడు మహానుభావుడు, నిష్కలంకుడు, నిరంజనుడు, అద్వితీయుడు అయిన పురుషోత్తముని మనసారా శరణ పొందు అని చెప్పి కపిలుడు మళ్ళీ ఇంకా ఇలా అన్నాడు. తల్లి, సమస్త చరాచర ప్రాణికోటికి అధీశ్వరుడు, పవిత్రాలైన వేదాల పుట్టు కారణభూతుడు, సర్వశ్రేష్ఠుడు అయిన వాడు పరమేశ్వరుడు. యోగీంద్రులు, సనకసనందనాది కుమారులు, సిద్ధులు, మునులు, దేవతలు అందరూ భక్తి యోగంతో ఆ పరాత్పరుణ్ణి భజిస్తారు. అటువంటి వారికి ఆయన సగుణ స్వరూపంతో దర్శనమిస్తాడమ్మా. అటువంటి సర్వేశ్వరుడు ఆయా సమయాల్లో తన మహనీయ గుణగణాల కలయిక చేత అనేక రూపాల్లో అవతరిస్తూ ఉంటాడు.
ఆ విధంగా అతని అంశలు పంచుకొని పుట్టిన ఋషులు దేవతలు తమ కర్మఫలాన్ని అనుసరించి ఐశ్వర్యం పారమేశ్యం మొదలైన అధికారాలు చేపట్టి కొంతకాలం అనుభవించి యథాస్థానానికి మరీ తిరిగి వస్తారు. మరికొందరు కర్మానుసారమైన మనస్సు కలవారై ధర్మమందు శ్రద్ధ కలవారై ధర్మానికి విరుద్ధం కాకుండాన్నట్లుగా నిత్యము తాము చేయదగిన ఆచారాలని నిర్వర్తిస్తూ రజోగుణంతో నిండిన మనస్సు కలవారై కామ ప్రవృత్తికి లోబడి ఇంద్రియాలను జయింపలేక పితృదేవతలను అనుదినం ఆరాధిస్తూ గృహాల్లో పడి సంసార నిమగ్నులై జీవిస్తూ హరి పరాంగుముఖులై ధర్మార్థ కామాల్ని మాత్రమే నమ్ముకొని వర్తిస్తారు. అటువంటి వారు త్రైవర్గిక పురుషులు అని పిలువబడతారు. అనంత కళ్యాణ గుణ విశిష్టుడు అద్వితీయ పరాక్రముడైన త్రివిక్రముని భజిస్తూ ఆయన మహిమలనే మననం చేసుకుంటూ ఆయన మధుర కథాసుధను తనివి తీరా త్రాగడం ఉత్తమ లక్షణం తల్లి, ఉత్తమ లక్షణం అమ్మా. అలా కాక మరికొందరు ఊరబంది అవివేకంతో తీయని నేతి వంటకాలను కాలదన్ని మలభక్షణకై పరిగెత్తినట్లుగా, అంటే ఊరపంది ఎలా అయితే నేతి వంటకాలను వద్దని మలభక్షణం కోసం వెళ్తుందో అలా అడ్డమైన చెడ్డ కథలు వింటూ ఆనందిస్తుంటారు. చూస్తున్నాం కదా మనం పొద్దు నుంచి సాయంత్రం దాకా సీరియల్స్. అంటే ఏమిటి అందులో ఎక్కడ చూసినా ప్రతి నిమిషము ఏదో పగలు ప్రతీకారాలు ఇవే కదా. అలా ఆ కథల్నే వింటూ ఉంటారమ్మా, నా కథలను కాకుండా అట్లా చెట్ట కథలను విని ఆనందిస్తూ ఉంటారు. అమ్మా గర్భాధానం మొదలుకొని వ్యక్తి మరణించిన తర్వాత శ్మశానంలో చేసే అంత్యేష్టి వరకు గల కర్మలను చేసి చనిపోయిన తర్వాత కాష్టహతులై అంటే కట్టెలతో కల్పబడ్డవారై అప్పుడు వెలువడిన ధూమ మార్గాల గుండా వెళ్ళి పితృలోకం చేరి సుఖించేవారు తమ పుణ్యం తరిగిపోగానే మళ్ళీ ఈ భూమి మీద తమ బిడ్డలుగా జన్మిస్తారు. వశం తప్పిన మనస్సుతో మాతృగర్భం నుండి బయటపడింది మొదలుగా శ్మశాన భూమికి చేరే పర్యంతం ఆయా కర్మఫలాల్ని మళ్ళీ అనుభవిస్తారు. అందువల్ల ఓ అమ్మా, సర్వశ్రేష్ఠుడు పాపరహితుడు అనంతుడు అధీశ్వరుడు పురుషోత్తముడు అయిన పరమేశ్వరుణ్ణి సమస్త రీతుల సద్బుద్ధితో సంతోషంగా సేవింపు తల్లి. అలా చేశావా పునర్జన్మం లేని కైవల్యం నీకు లభిస్తుందమ్మా. కపిలాచార్యుడు ఈ విధంగా తన తల్లికి చెప్తూ మళ్ళీ అన్నాడమ్మా, పరమేశ్వరుడైన వాసుదేవుని యందు అభివ్యక్తమైన భక్తి యోగం శీఘ్రంగా జ్ఞానాన్ని వైరాగ్యాన్ని కలగజేస్తుంది తల్లి. ఈ జ్ఞాన వైరాగ్యాలే బ్రహ్మ సాక్షాత్కారానికి సాధనాలు సుమా. అటువంటి భగవద్భక్తితో కూడిన చిత్తం ఇంద్రియ వ్యాపారాల యందు సమంగా వర్తిస్తుంది. ఏ కాలమునందైతే భక్తుని చిత్తము తాను ఇంద్రియ వ్యాపారాల ద్వారా గ్రహించే శబ్దాది విషయాల్ని సర్వాన్ని కూడా ఈశ్వర రూపంగాను ప్రియ అప్రియం అనే వైషమ్యం లేనిదిగాను దర్శిస్తాడో అప్పుడు అతడు ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని దర్శిస్తూ మంచి మనస్సు గలవాడై హెచ్చు తగ్గులు లేకుండా ఉంటాడు. అంటే సర్వత్రా సమదర్శన కలిగి ఉంటాడు. ఒకడు ఎక్కువ అని ఒకడు తక్కువ అని భావించకుండా అందరినీ సమానంగా చూస్తాడు. అందరిలో భగవంతుడిని చూస్తాడమ్మా. తనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని కూడా తాను చూడగలుగుతాడు. జ్ఞానస్వరూపుడు పరబ్రహ్మ పరమాత్ముడు ఈశ్వరుడైన పరమేశ్వరుడు ఒకే రూపం కలవాడై ఉండి కూడా కనబడే రూపాన్ని బట్టి చూచేవారిని బట్టి చూడటానికి ఉపయోగపడే సాధనాలను బట్టి వేరు రూపాలుగా గోచరిస్తాడు. ఇదే యోగి అయిన వాడు సంపూర్ణ యోగం వల్ల పొందదగిన ఫలం. జ్ఞానఘనము తన యందు భాషించే సర్వానికి అతీతము నిరతిశయవ బృహతో భగవత్ శబ్ద వాచ్యము అయిన అద్వితీయ వస్తువు జీవుని యందు అంతరమగు ఆత్మరూపంగా జగత్తును శాసించే ఈశ్వరుడుగా ప్రకృతిని ఆవేశించే పురుషునిగా శాస్త్రంలో ప్రతిపాదించబడినది. ఆ వస్తువే దృశ్య జగత్తుగా దర్శించే జీవుడిగా దర్శించడానికి సహకరించే ఇంద్రియాలుగా భాషిస్తున్నాయి. విషయాల నుండి వెనక్కి మరలిన ఇంద్రియాల వల్ల జ్ఞానస్వరూపము హే గుణ రహితమైన పరబ్రహ్మ దర్శనం లభిస్తుంది. ఆ పరబ్రహ్మమే మనస్సు యొక్క భ్రాంతి వల్ల శబ్దం స్పర్శ మొదలైన వాని ధర్మాలైన అర్థాల స్వరూపంతో గోచరిస్తున్నది. ఆ పరబ్రహ్మం అర్థస్వరూపంతో ఎలా కనిపిస్తుంది అని నువ్వు అడుగుతావేమో, చెప్తాను విను. అహంకారం గుణరూపం ధరించి సత్వరజస్తమస్సులై 3 విధాలుగాను భూతరూపం ధరించి పృథివ్యోపస్తేజో వాయురాకాశాలనే 5 విధాలుగాను ఇంద్రియ రూపం ధరించి 11 విధాలుగాను ఉంటుంది. ఈ విధంగా అహంకారమే నానా విధాలుగా భాషిస్తుందమ్మా. విరాట్ పురుషుడు జీవస్వరూపుడు.
జీవరూపమైన జగత్తు అనే గుడ్డులో అతను నిండి ఉంటాడు. ఈ పరమ రహస్యాన్ని శ్రద్ధా సహితమైన భక్తితోటి యోగాభ్యాసంతో నిశ్చల చిత్తం కలవాడై వైరాగ్యం పొందినవాడై మాత్రమే దర్శిస్తాడు. అమ్మా, నీవు జ్ఞాన సంపన్నులైన పెద్దలు పూజింపదగిన చరిత్ర గలదానవి కాబట్టి నీకు ఈ విషయం అంతా కూడా నీకు నేను చెప్పాను. పూజ మొదలైన కర్మలు, క్రతువులు, దానాలు, తపస్సు, వేదాధ్యయనం, వేద తాత్పర్య విచారం, మనస్సును ఇంద్రియాలను జయించడం, సర్వకర్మ సన్యాసం, 8 అంగాల్లో కూడిన యోగం అష్టాంగ యోగం అంటారే. భక్తి యోగం, ప్రవృత్తి, నివృత్తి అనే 2 రూపాల్లో ఉన్న నిష్కామ కామ యోగం, ధర్మం, నిత్యానిత్య వస్తు వివేకం, దృఢమైన వైరాగ్యం అనే ఈ సాధనాలన్నీ భగవంతుడిని పొందడం సహకరిస్తాయి. స్వయం ప్రకాశ స్వరూపమైన ఆ భగవానుడు సకల కళ్యాణ గుణసంపన్నుడే అయినా కూడా స్వరూపుడు అంటే ఒక రూపం ఉన్నవాడు అయినప్పటికీ నిర్గుణుడే. ఆయన సమస్త యోగ సాధనల వల్ల పొందదగిన పరబ్రహ్మను నిర్గుణుడని జ్ఞానయోగులు చెప్తున్నారు. నేను చెప్పిన భక్తి యోగం ఆ పరమాత్మను సగుణుడిగా పేర్కొంటుంది. వాస్తవానికి జ్ఞానయోగం, భక్తి యోగం 2 కూడా ఒకటే అమ్మా. ఇంద్రియాలు వేరువేరు రూపాలతో ఉంటాయి. అందువల్లనే ఒకే రూపంలో ఉండే వస్తువు అనేక విధాలుగా తోచినట్టు ఒకే పరమాత్మ అనేక విధాలుగా గోచరిస్తున్నాడమ్మా. ఒకసారి కృష్ణుడిగా, ఒకసారి రాముడిగా, ఒకసారి నృసింహుడిగా, ఇలా పరమాత్మ అనేక విధాలుగా గోచరిస్తూ ఉంటాడు. ఏ విధంగా అయితే ఇంద్రియాలు వేరువేరు రూపాలతో ఉంటాయో, వస్తువు ఒకటే అయినా ఇంద్రియాలు వేరుగా ఉంటాయి కదా. ఒకే వస్తువు అయినా కూడా అనేక విధాలుగా ఒక్కొక్క ఇంద్రియానికి గోచరిస్తుంది. కంటికి ఒక విధంగా గోచరిస్తుంది, చెవికి ఒక విధంగా గోచరిస్తుంది. ఇట్లా అంటే చూడటానికి బాగానే ఉంటుంది, తినాలనిపిస్తుంది, కానీ ముక్కుకు వాసన చూసి అదేదో అనుకుంటుంది కదా. ఈ విధంగా మరి ఆయన కూడా అనేక రూపాలుగా, ఒకసారి వికార రూపంలో నృసింహుడిగా కనిపిస్తాడు, ఒకసారి సౌమ్య రూపంలో రాముడిగా కనిపిస్తాడు. అది వివరించి చెప్తున్నాడు. ఇంకా పూర్తవలేదు. ఈ సాంఖ్యయోగం కొనసాగుతుంది, రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమైషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద